హాయ్ ఫ్రెండ్స్, ఈ మండుతున్నది ఏంటో తెలుసా? ఒక పెద్ద కొండ. ఇది కొన్ని దశాబ్దాల నుంచి, అంటే సుమారుగా 70-80 సంవత్సరాల నుంచి మండుతూనే ఉందంట. దీన్ని బర్నింగ్ మౌంటైన్ అంటారు. ఇంకో పక్క మంచు వాన కురుస్తుంది, అంటే చలికాలంలో కురుస్తుంది కదా, అదనమాట. అండి ఇది ఫిబ్రవరిలో అనమాట. సో ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారు? అజర్బైజాన్లో. ఈ అజర్బైజాన్ దేశం కాస్పియన్ సీ ఒడ్డున ఉంది. దీని క్యాపిటల్ సిటీ వచ్చేసి బాకు. ఇక్కడికి వెళ్ళాలంటే, అంటే అజర్బైజాన్కి వెళ్ళాలంటే వీసా ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మంచి హిస్టారికల్ ప్లేస్ అంటారు. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా మోడర్న్ ఎమ్యూనిటీస్ కూడా ఉంటాయి. అందుకే అంత ఫేమస్ అయింది ఈ అజర్బైజాన్. ఇంకపోతే ఇక్కడ ఫైర్ టెంపుల్ ఉంది. అందుకేనేమో అజర్బైజాన్ని ల్యాండ్ ఆఫ్ ఫైర్ అని కూడా అంటారు. ఈ బాకు సిటీలో చూడదగినవి రాతి మీద చెక్కిన బొమ్మలు, అంటే స్టోన్ కార్వింగ్స్, అలాగే మ్యూజియంలో ఉన్న శిలాజాలు, ఫాజిల్స్ అంటారు కదా, అవిను. దీనివలన మనకు ఏన్షియంట్ యానిమల్ లైఫ్ తెలుస్తుంది. ఈ వీటిని గోబస్టన్ మ్యూజియం, అలాగే గోబస్టన్ నేషనల్ పార్క్ అంటారు. ఈ బాకు సిటీ రాత్రి వెలుగుల్లో చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ ఏన్షియంట్ అండ్ మోడర్న్ ఆర్కిటెక్చర్ని మనం చూడవచ్చు. బిల్డింగ్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి కదా. సో అందుకే ఈ ప్లేస్ కూడా టూరిస్ట్ ప్లేస్గా మంచి పేరు తెచ్చుకుంది. ఇంత అందమైన అజర్బైజాన్లో బాకు సిటీ చుట్టుపక్కల ఏమున్నాయో తెలుసా? మడ్ వాల్కనోస్, అంటే మట్టి అగ్నిపర్వతాలు. ప్రపంచంలో 1000 మడ్ వాల్కనోస్ ఉంటే అజర్బైజాన్లోనే 300 నుంచి 400 వరకు మడ్ వాల్కనోస్ ఉన్నాయంట. ఈ వాల్కనోస్ ఉన్న ప్రాంతాన్ని గోబస్టన్ రీజియన్ అంటారంట. ఈ వాల్కనోస్ నుంచి మట్టి, కొన్ని రకాల గ్యాస్లు, ఆయిల్స్ వస్తూ ఉంటాయి. వీటిని బట్టి ఆ ఆయిల్, గ్యాస్ నిల్వలు ఎక్కడ ఉంటాయో తెలుసుకుంటారట ఇక్కడి వాళ్ళు. మట్టి, ఆయిల్, గ్యాస్లే కాదు, కొన్నిసార్లు ఫ్లేమ్స్ కూడా వస్తాయంట వీటి నుంచి, ఈ వాల్కనోస్ నుంచి. ఈ మడ్ వాల్కనోస్ని, దాని నుంచి వచ్చే శబ్దాన్ని వినవలసిందే. మట్టి ఉడుకుతున్నప్పుడు ఎలా ఉంటుందో వినాలి కదా అది. అలాగే అక్కడ వీచే గాలికి అందరూ కొట్టుకుపోయేటట్టుగా ఉంటుంది